మంచి కోడలు అవడం ఎలా అనేది చూద్దాం. నేను మీకు చెప్పే ముందు నేను మంచి కోడలా కాదా మా మామయ్య గారు అత్తయ్య గారిని అడుగుతాం. మంచి కోడలా కాదా? మంచి కోడలు కాదని ఎవరన్నా అనగలరా? మీరు అంతే కదా. అదే కదా. నేను చేసిన పనులేంటో మీకు చెప్తాను. ఎవ్రీడే మార్నింగ్ నేను బ్రహ్మ ముహూర్తం దాటిన 1 సెకండ్ తర్వాత కూడా నేను లేట్ గా లేవలేను. 3:30 షార్ప్ నేను లేస్తాను. లేస్తానా లేదా? నేను 3:30కి 1 సెకండ్ లేట్ అయినా కూడా బ్రహ్మ ముహూర్తం వేస్ట్ అయిపోతుందండి. సో 3:30కి లేచి డైరెక్ట్ గా నా రూమ్ లోంచి బయటికి రాగానే ఫస్ట్ మావయ్య అత్తయ్య ఎక్కడ ఉన్నారో అని వెళ్ళి వెతికి వాళ్ళు అప్పటికే పారిపోయినారో నీ దెబ్బ కట్టుకుంటారు. ఫస్ట్ వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టకపోతే నాకు అసలు మనసు ఒప్పదు. పెట్టి నేను వెళ్ళి వంట చేస్తా. మళ్ళీ కట్టుకొని నేను వచ్చి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని మడి కట్టుకుని వంట చేసి అయ్యో యాక్చువల్లీ నేను ఈ గ్యాప్ లో మర్చిపోతాను. వాళ్ళ ఫేవరెట్స్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏంటి ఫేవరెట్ అని అడగడానికి మళ్ళీ రూమ్ లోకి వెళ్తాను. వంట చేసేసి గబగబా నేను వర్క్ కి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవ్రీ 1 hour కి నేను కాల్స్ చేస్తూ ఉంటాను. వర్క్ అంతా చేసేసుకొని 5కి వర్క్ అయిపోతే 5:10కి ఇంట్లో ఉంటాను. అసలు 5 దాటనివ్వను నేను. 5 దాటాక ఆడపిల్లలు బయట ఉండకూడదు యాక్చువల్లీ. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి ఎలా ఎంత షుగర్ వేయాలి, ఎంత టీ పౌడర్ వేయాలి, ఎంత కాఫీ పౌడర్ వేయాలి అని చెప్పి అడిగి అప్పుడు కాఫీ టీ పెడతాను. మా అత్తయ్య గారు బై ఎనీ ఛాన్స్ నీ ఫేస్ లో ఉంది కాఫీ అని ఇలా ఫేస్ మీద వేసిన నేను నా అత్తయ్య గారికి కాళ్ళకి దండం పెట్టి మళ్ళీ చేసుకొస్తాను. సాయంత్రం అంతా కూడా నేను రామాయణం మహాభారతం అక్కడ ఈ గ్యాప్ లో 7 o'clock కి మా హస్బెండ్ వస్తారు. ఉరుక్కుంటే వెళ్ళి ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా కాళ్ళకి దండం పెట్టి ల్యాప్టాప్ బ్యాగ్ తీసి చెప్పులు షూస్ ఇప్పదీసి ఒక నిమిషం మర్చిపోయాను.